నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయం ఇది రంగులు మార్చే ఊసరవెల్లి కాదు, మన తలరాతను మార్చే బ్రహ్మలిపి. కానీ ఈరోజు అది చదరంగం అయిపోయింది. రాష్ట్ర రాజకీయము ఏ రేంజ్లో ఉంది, ఎలాంటి క్రీడాక్షేత్రం అయిందో మనందరికీ తెలిసిందే. ఒక పక్క అధికారం అనే అహంకారం, మరోపక్క తమ అస్తిత్వం కోసం పోరాటం. నడి మధ్యలో నలిగిపోతుంది ఎవరైనా ఉంది అంటే అది సామాన్యుడి జీవితం. ప్రజాస్వామ్యము ప్రస్తుతం అపహాస్యం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన దగ్గర నుంచి నామినేషన్ల పర్వం, ఉపసంహరణ అంతా అయిపోయిన తర్వాత ఎలాంటి నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఇక గల్లీలో లీడర్ల హడావుడి జోరు అందుకుంది. ఈ ఎలక్షన్స్ వచ్చే టైంలో వాళ్ళ ఫాట్లు మనందరికీ తెలిసిందే, అది మనం చూస్తున్నాం కూడా. కానీ అసలు కథ వేరే ఉంది. ఇది కేవలం వార్డులు, డివిజన్ల గెలుపు మాత్రమే కాదు. ఇది నాయకుల ఆధిపత్య పోకడల కక్ష, ఓటర్ల భవిష్యత్తుకు పరీక్ష అని స్పష్టంగా చెప్పొచ్చు. కార్పొరేషన్ నుంచి గల్లీ దాకా అసలు ఏం జరుగుతోంది? ఈ పొలిటికల్ గేమ్లో గెలిచేదెవరు, ఓడేదెవరు? కాసేపు ఆగుదాం, లోతుగా ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఏం జరిగింది అనేసి ఒక్కసారి టచ్ చేద్దాం. అంటే ఇప్పటి వరకు ఎలక్షన్స్ వచ్చేంత వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అధికార విపక్షాలు ఏం చేశాయన్న ఒక్క అంశాన్ని ఒక్కొక్క పాయింట్ వైజ్గా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అధికార పక్షం ఏం చేస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ను ఓడించి కుర్చీ ఎక్కారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది మనందరికీ తెలిసిందే. 2 ఏళ్ల పాలనలో కోతలు తప్ప చేతలు కనిపించడం లేదు అనేది ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్న వాయిస్, అనేక మంది రాజకీయ విశ్లేషకులు వినిపిస్తున్న గొంతు. మార్పు అని అధికార పీఠం ఎక్కిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో దిగజార్చే మార్పు తప్ప జనాలకు ఉపయోగపడే మార్పును తీసుకురాలేదనే అసంతృప్తినైతే ప్రస్తుతం మూటగట్టుకుంది, జనం నుంచి వినిపిస్తుంది. విపక్షాలు పదే అదే అంశాన్ని తెర మీద తీసుకొస్తుంది. 6 గ్యారంటీలు అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ప్రజాపాలన అన్నారు. అనేక నినాదాలిచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేక చితికిల పడి కనిపిస్తోంది. 2 ఏళ్లలో ఇవేవి చేయని అధికార పక్షం మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపిస్తే అద్భుతాలు చేస్తాము అని అంటుంది. మరి నిజంగా జరుగుతుందా? 2 ఏళ్లలో సాధ్యం కానిది ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సాధ్యం అవుతుందా? ఇది జనం ఆలోచించాల్సిన సమయం. సమాధానం బ్యాలెట్ బాక్స్తో చెప్పాల్సిన సమయం. మరి బ్యాలెట్ బాక్స్ ద్వారా సమాధానం చెప్తారా? ఇక ఇటు అధికార పక్షం అయిపోయింది కదా, ప్రతిపక్షం దగ్గరకు వద్దాం. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. ఇది గాయపడ్డ సింహం, తమ అస్తిత్వం కోసం పోరాడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం గులాబీ దళం 10 ఏళ్ళు ఏలింది, ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది. కేసీఆర్ ఏమో నోరు విప్పడం లేదు. హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు మాటలు అస్సలు ఆపడం లేదు. ఓవైపు సిట్ నోటీసులు, కేసుల ఉచ్చులు, నాయకుల జంపింగ్లు, క్యాడర్లో కన్ఫ్యూజన్. ప్రస్తుతం విపక్షం పరిస్థితి టోటల్గా క్యాడర్ని అయితే కన్ఫ్యూజ్ చేస్తుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే పులిని బోన్లో పెట్టొచ్చు కానీ దాని వేటను ఆపలేమని అంటున్నారు గులాబీ బాస్. మరి ఈ విధానం మున్సిపల్ ఎన్నికల్లో తుఫాన్ సృష్టిస్తుందా, తుసుమంటుందా? కారు జోరు తగ్గుతుందా, లేక మళ్ళీ గేరు మార్చి దూసుకెళ్తుందా? గతాన్ని చూసి ఓటేస్తారా, వర్తమానంలో వస్తున్న కష్టాలు చూసి కరుణిస్తారా? వీటన్నింటికీ సమాధానం అయితే ఫిబ్రవరి 13వ తేదీనే తెలుస్తుంది. కానీ ఇప్పటికీ అధినేత నోరు విప్పకపోవడము, ఫామ్ హౌస్కే పరిమితం అవడము, బయటికి రావట్లేదన్న అనేక అస్త్రాలను అటు అధికార పక్షము మూటగట్టుకుంటోంది. ఇక ముచ్చటగా మధ్యలో ఉన్న పార్టీ, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది, అదే బీజేపీ. కేంద్రంలో పవర్లో ఉంది, దేశంలో దూసుకెళ్తోంది, కానీ తెలంగాణలో మాత్రం నిలబడలేకపోతోంది. మోదీ చరిష్మా పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే పనిచేస్తుంది. మరి లోకల్ ఎన్నికల్లో చరిష్మా ఉన్న లీడర్ ఎక్కడని బీజేపీ కార్యకర్తలు స్టిల్ ఇప్పటికీ వెతుక్కోవడము, ఆ పార్టీ ఏ పరిస్థితిలో ఉంది అని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనం అవసరం లేదేమో. డబుల్ ఇంజన్ మాట పక్కన పెట్టేద్దాం, అసలు ఇంజన్నే స్టార్టింగ్ ట్రబుల్ నుంచి బయటపడేది ఎప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు కమలదళం నాయకులు. అటు జాతీయ ఎన్నికల్లో పనిచేసిన మతం, దేశభక్తి స్థానిక ఎన్నికల్లోకి వచ్చేసరికి అస్సలు పనిచేయట్లేదు. అదందరం మనం చూస్తుందే. అభివృద్ధి మంత్రం జపిద్దామా అంటే జనం ఎదురు తిరిగేటట్లు ఉన్నారు అనేసి ఆ నేతలే నాలుగు ఖర్చుకుంటున్నారు. ఫలితం ప్రచార నినాదం కోసం, స్థానిక లీడర్ కోసం వెతుక్కోవడంలోనే కాలం గడిచిపోతుంది. త్రిముఖ పోరు కాస్త
పేరుకే అన్నట్లుగా మారిపోయింది. అది 3 పార్టీల భవితవ్యం. మరి అసలు విషయానికి వద్దామా? నాయకుల సంగతి కాసేపు పక్కన పెడదాం, మన సంగతి ఒకసారి మాట్లాడుకుందామా? ఓటర్ మహాశయ, ఈ విషయం అయితే నీకే చెప్తున్నా. నీ ఓటు విలువ ఎంత? ఒక బిర్యానీ ప్యాకెట్టా, లేదంటావా ఒక క్వార్టర్ బాటిలా, అది కాదంటావా 1000-10,000 రూపాయలు అంటావా? ఈరోజు నువ్వు నీ ఓటును అమ్ముకుంటే రేపు నిన్ను వాళ్ళు దోచుకుంటారన్న విషయము తెలిసినా, కనిపిస్తున్నా నువ్వు తేరుకోకపోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నువ్వు లొంగిపోతే రేపు నీ పిల్లల భవిష్యత్తును వాళ్ళు తాకట్టు పెడతారు. రోడ్లు బాగాలేవన్నా ఇప్పుడు అడుగుతున్న సమాధానం చెప్తున్నా, డ్రైనేజ్ పొంగుతుంది అనేసని చుట్టూ కంప్లైంట్లు చేస్తున్నావు కదా, తిరుగుతున్నావు కదా, నేతల్ని కలుస్తున్నావు కదా, ఎవరైనా వచ్చి క్లీన్ చేస్తున్నారా? వీధి లైట్లు వెలగడం లేదన్నా, నీళ్లు రావడం లేదన్నా, నీ బాధ అరణ్య రోధనే అవుతుంది తప్ప పరిష్కారం కనుచూపు మేరలో ఉండదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే తప్పితే నిలదీస్తేనే నీ నైతికత. ఆ నిలదీత లేకపోతే నీకు నైతికత లేనే లేదు. కారణం, ఎన్నిక అంటే కులం చూస్తాం, మతం చూస్తాం, నోటు చూస్తాం, కానీ భవిష్యత్తును చూడడం చాలా చాలా మటుకు మర్చిపోతున్నాం. ఇది ప్రజాస్వామ్యమా లేక మనకు మనమే చేసుకుంటున్న ద్రోహమా అన్నది ఆలోచించట్లేదు. అమ్మకానికి ఆ అమ్మకానికి మన ఓట్లను సరుకులుగా మార్చుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచిస్తున్నావా? ఎంత నిన్ను క్వశ్చన్ చేస్తున్నా, ఇది కరెక్ట్ కాదని ఎన్నిసార్లు పదే పదే వారిస్తున్నా, ఎందుకు ఈ విషయానికి సంబంధించి అప్పుడు వచ్చే 1000-2000 క్వార్టర్ కోసమే ఆలోచిస్తున్నావు తప్పితే నీ భవిష్యత్తును పణంగా పెడుతున్నావు. రేపు నువ్వు అడిగే హక్కును కోల్పోతున్నావు, వారిని ప్రశ్నించే నైతికత నీకు లేకుండా చేసుకుంటున్నావు అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోవట్లేదు? ఆలోచించండి ఒక్కసారి. మున్సిపాలిటీ అంటే నీ ఇంటి ముందు దీపం, నీ వీధిలో కుళాయి. దీని రాజకీయ రంగుతో చూడవు, సమర్థత పరిపక్వత అనే కళ్ళద్దాలతో చూద్దాం. సరైన నిర్ణయం తీసుకుందాం. ఈ ఎన్నికల్లో గెలిచేది పార్టీలు కాదు, గెలవాల్సింది ప్రజలు, ఓడాల్సింది అవినీతి అరాచకం. నీ వేలు మీద ఉన్న సిరా చుక్క కేవలం గుర్తు మాత్రమే కాదు, అది నీకు భవిష్యత్తును లిఖించే శక్తి. సరైన నాయకుడిని ఎన్నుకో, ప్రశ్నించే గొంతుకవుక. రాజకీయం ఆట అయితే ఆటను శాసించే రిఫరీ నువ్వే అనేది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఓటు అస్త్రం నీ చేతిలో ఉన్నంత వరకు ఏ రాజకీయ నాయకుడైనా నీ మాట వినాల్సిందే. అందులో మున్సిపాలిటీ ఎన్నికల్లోనంటే నీ ఇంట్లో కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆఫీసులో చుట్టూ తిరగాల్సిందే, రాజకీయ నాయకుడిని కలవాల్సిందే, నువ్వు ఓటు వేసిన వాడిని గద్దించి అడగాల్సిందే. కానీ నువ్వు ఓటును అమ్ముకున్నప్పుడు ఇవేమి ఉండవు అన్నా, అది మనం అమ్ముకుంటున్నాం కాబట్టి అడిగే హక్కును కోల్పోతున్నామని తెలిసినా కూడా ఆ నిమిషానికి వచ్చే 5-10 కోసం ఆలోచిస్తున్నావు తప్పితే నాకు రేపు ఎదురయ్యే సమస్యలకు సంబంధించి నేను అడగలేను అన్న అంశాన్ని మర్చిపోతున్నావు. కాబట్టి ఈసారైనా ఆలోచించండి, ఓటు విలువను మరొక్కసారి తెలియజేయండి. మీ సమస్యలకు పరిష్కారం మీ ఓటు హక్కు అనేది మాత్రం గుర్తుంచుకోండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.